భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండబోతుంది. దానికి అనుగుణంగా విషయంలో పరిజ్ఞానం కొన్ని విషయాల మీద తీసుకోవడం, ఏని అనుసంధానించుకుంటా కాస్త మనల్ని ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసుకుంటా పోతే ఇవాళ ఈ భాగస్వామ్యం కావడానికి ఉంటుంది. ప్రపంచ దేశాల్లో మనం ఎదుగుతున్న క్రమంలో ఈ ముందుకు పోతున్న దాంట్లో ఇవాళ వికసిత్ భారత్ గురించి జయంత్ గారు ప్రస్తావించారు. నౌ వీఆర్ ఎయిమింగ్, నౌ వీఆర్ ఏ 4th largest economy in the world, but we are aiming to become one of the top 2 largest economies of the world, either at one or second place by 2047. What is the significance of 2047? We got independence 100 years ago, 1947. By the time we celebrate centenary independence, India wants to be at the number 1 position in the world by all means. ఆర్థిక పరంగా కానీ, రక్షణ పరంగా కానీ, ఏ రకంగా కూడా ఇవాళ చూస్తున్నాం మనం. అన్ని మారిన పరిస్థితుల్లో మేము బహుశా సుబ్బారావు గారికి సరిసరి సుబ్బారావు గారి పేరు తీసుకుంటాను ఏమనుకోకండి. ఎందుకంటే సుబ్బారావు గారు మరి అప్పట్లో రైళ్లలో పోయేవాళ్ళు, ట్రైన్లో పోయేవాళ్ళు నాకు తెలియదు. కానీ ఆ రోజున్న ట్రైన్స్కి ఈ రోజున్న ట్రైన్స్కి, ఆ రోజు ఉంటున్న రైల్వే స్టేషన్స్కి ఇవాళ రైల్వే స్టేషన్కి, ఆ రోజు ఉంటున్న ఎయిర్పోర్ట్స్కి ఇవాళ ఉంటున్న ఎయిర్పోర్ట్స్కి, అన్ని ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, ఆ రోజు ఉంటున్న రోడ్స్కి ఇవాళ ముందు రోడ్డు ఇక్కడి నుంచి మేము వెళ్ళాలంటే 6-7 hours పట్టేది. ఇవాళ ఈ హైవేల కారణంగా 4 hours వచ్చింది. రేపు ఎక్స్ప్రెస్ వేస్తే 2.5 గంటలు వెళ్తాం. రేపు హై స్పీడ్ రైలు రాబోతుంది. అమరావతి నుంచి మనం హైదరాబాద్కి 45 నిమిషాల్లో పోతాం. అమరావతి నుంచి చెన్నైకి 1.5 hours వెళ్ళిపోతున్నాం. ఈ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ భారతదేశంలో జరుగుతూ ఉంది. దీంట్లో అందుకనే ఇవన్నీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి దారితీస్తుంది? ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలాగా భారతదేశాన్ని తయారు చేసే దిశగా ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది. దీన్ని 2047కి స్టేజ్ మీద ఉన్న కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. కానీ ఆ 2047కి వికసిత్ భారత్గా ఆంధ్రప్రదేశ్ ఇండియాని నిర్మించి